బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశులుడు అన్న పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. అమ్మా లవకాను. ఈ ప్రాపంచిక జీవితం ఒక ఆట వస్తు తమాషా తప్ప మరేమీ కాదు. అసలు పరలోక నిలయమే స్థితిలేని జీవితం. ఈ విషయాన్ని వారు తెలుసుకోగలిగితే ఎంత బాగుంటుంది. వారు ఓడలో ప్రయాణమైనప్పుడు తమ ధర్మాన్ని విశ్వాసాన్ని కేవలం అల్లాహ్కి ప్రత్యేకించుకొని ఆయన మొరబెట్టుకుంటారు. తర్వాత ఆయన వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చగానే అప్పటికప్పుడే ఆయన ఒక సహభార్తను కల్పించసాగుతారు. మానవ గ్రహాల పట్ల కృతజ్ఞత వైఖరిని అవలంబించి ప్రాపంచిక భోగ్యభాగాలను చూరుకుందామని. సరే, మున్ముందు వారికి తెలుస్తుంది. అవలం యరవన్నా ఏమిటి, మేము అరామ్ను మక్కా పుణ్యక్షేత్రాన్ని శాంతి నిర్ణయంగా చేయడాన్ని, వారి చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు వారి నుండి లాక్కుపోబడుతున్న సంగతిని వారు చూడడం లేదా? ఏమిటి, ఇప్పటికీ వారు అసత్యాన్ని నమ్మి దైవానుగ్రహాల పట్ల కృతజ్ఞత వైఖరి అవలంబిస్తారా? అల్లాహకు అసత్యాన్ని ఆపాదించే వాడి కంటే, లేదా తన వద్దకు సత్యం వచ్చేసినప్పుడు ఆయన్ని కాదనే వాడి కంటే ఎక్కువ దుర్మార్గుడు ఎవడుంటాడు? ఏమిటి, ఇలాంటి సత్య తిరస్కారుల నివాస స్థలం నరకం కాదా? వల్లదిన జాహదు ఫీనా లనహ్దియన్నహుం సుబులనా వఇన్నల్లాహ మఅల్ ముహ్సినీన్. మరెవరైతే మా మార్గంలో బాధని భరిస్తారో వారి కొరకు మేము మా మార్గాలను చూపిస్తూ పోతాము. నిజంగా అల్లాహ్ సదాచార సంపన్నులకు తోడుగా ఉంటాడు.